నగర్ ఖజానా కేసులో ఇద్దరు నిందితులను పూణేలో అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. నిందితులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అని చెప్పారు. బీహార్కు చెందిన ఆశీష్, దీపక్ ను అరెస్టు చేశామని, మరో 5గురు పరారీలో ఉన్నారని డీసీపీ స్పష్టం చేశారు. సెక్యూరిటీ బలహీనంగా ఉందని గుర్తించిన నిందితులు పక్కగా రెక్కి నిర్వహించి చోరీ చేశారని అన్నారు. నిందితులపై పక్క రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయని, ఒక్కొక్కరిపై సుమారు 10 కేసులు ఉన్నట్లు చెప్పారు. అరెస్టైన నిందితుల నుంచి తుపాకీతో పాటు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి నుంచి గోల్డ్ కోటెడ్ సిల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీబీ వినీత్ వెల్లడించారు. ఖజానా జ్యువెలర్స్ చందానగర్ లో జరిగిన డకాయత్ కేసు అంటే మార్నింగ్ 10:30కి ఒక 6 అసైలెంట్స్ వచ్చి అక్కడ డిప్యూటీ మేనేజర్ ని కాల్ కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ ని దోచుకొని ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాం. సో వాళ్ళ ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాం. జగద్గిరిగుట్టలో ఉంటూ దోపిడీకి ప్లాన్ చేశారని మాదాపూర్ డీసీపీ తెలిపారు. అద్దెకు బైక్స్ తీసుకుని వచ్చి దోపిడీ చేశారని, చోరీ తర్వాత అదే బైక్స్ పై సిటీ దాటి వెళ్లిపోయారని చెప్పారు. పరారీలో ఉన్న శివాన్ గ్యాంగ్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్యాంగ్ ఏదైనా ప్రాంతంలో ఒకసారి మాత్రమే దోపిడీ చేస్తుందని, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వీరు చోరీ చేసే ప్రాంతాలను ఎంచుకుంటారని చెప్పారు. షాప్ బయట చేసేసారు. పోయిన లాకర్ ఉందని అక్కడికి వెళ్ళినాక తెలుసుకున్నాను. ఇమీడియట్ అడిగితే గన్లో పెట్టి వాళ్ళు చెప్పేశారు. దీంట్లో 10 kg వరకు సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అక్కడ గోల్డ్ కోటెడ్ సిల్వర్ పెట్టి ఉంటారు. సో వాళ్ళు 10 kg లో దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. దాంట్లో వీళ్ళ దగ్గర అరెస్ట్ చేసిన వాళ్ళతో మనం 900 grams up to 1 kg మనం రికవరీ చేయడం జరిగింది. అంటే ఎవరెవరు ఏమి తీసుకున్నారో అట్లా తీసుకొని వెళ్ళిపోయారు. ప్రాపర్ గా పంచుకోవడానికి ప్రయత్నంలో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర కంప్లీట్ గా పంచుకోలేకపోయారు. దీనికి ముందు వేరే గ్యాంగ్స్ చేసినాయి, 2022లో వేరే PS లో అన్ని చేసినట్టుంది. బట్ ఈ పర్టికులర్ గ్యాంగ్ ఇదే ఫస్ట్ ఇక్కడ చేసింది.